శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రతి వారము రాశి ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాము. అలాగే ఈ వారం కూడా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క దృష్టులు సమ్మేళనాలు ఏ విధంగా ఉన్నాయి, పరిహారాలు ఏవి చేసుకోవాలి అనేవన్నీ ఇప్పుడు తెలియచెప్పుకుందాం. 28 జూన్ నుంచి 4 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు. వృషభ రాశిలో కుజుడు ఉన్నారు, రవి మిథున రాశిలో ఉన్నారు, గురు బుధ శుక్రులు కర్కాటక రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, చంద్రుని యొక్క సంచారము వృశ్చిక రాశిలో ఉంటూ ఉండగా, రాహు గారు కుంభరాశిలో ఉంటూ ఉండగా, శనిగారు మీనరాశిలో ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము రాహుతో ఉన్నది, శుక్రాచార్యుల వారి యొక్క సంచారము కేతువుతో కలిసింది. ఈ రెండు మార్పులు వారాంతంలో జరిగి ఉన్నాయి. గ్రహ సమ్మేళనాల ఫలితానికి వచ్చినట్టయితే ఇక్కడ గురు బుధ శుక్రుల యొక్క సమ్మేళనం జరుగుతూ ఉన్నది. ఇది చాలా అద్భుతమైనటువంటి కలయిక అని చెప్పచ్చు. గురు శుక్రుల కలయిక వల్ల రెండు శుభగ్రహాల యొక్క కలయిక, ఇద్దరు గురువులే అవుతూ ఉన్న కారణము, గురువుగారు ఉచ్ఛలో ఉంటూ ఉన్న కారణము, ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, రెండు శుభగ్రహాలతో కలిసినటువంటి బుధుడు కూడా శుభగ్రహమే అవుతూ చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంటారు. అలాగే జ్ఞానం బాగా పెరుగుతుంది, బుక్కిష్ నాలెడ్జ్ బాగా పెరుగుతుంది, అలాగే సున్నితమైన ప్రవర్తన పెరుగుతుంది, ధనయోగాలు పెరుగుతాయి, అనేక రకాల శుభ ఫలితాలు ఉంటాయి. ఈ గురు శుక్ర బుధుల కలయిక చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక శనిగారి యొక్క దృష్టి కుజుడి మీద ఉంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. మనందరికీ తెలుసు, వారం వారం చెప్పుకునేటటువంటి వార ఫలాలలో మనము ఇలాంటి విషయాలు చాలా వరకు చాలాసార్లు ప్రస్తావించి ఉన్నాము. శని కుజుల కలయిక కానీ దృష్టి కానీ ఎప్పుడూ మంచిది కాదు. అది ఎప్పుడు మంచిది అంటే రెండు గ్రహాలు ఉచ్ఛలో ఉండి వాటి యొక్క పరస్పర దృష్టి కానీ కలయిక కానీ శుభస్థానాలలో ఉన్నట్లయితే అప్పుడు చాలా మంచి ఫలితాలని ఇస్తూ ఉంటాయి తప్ప, లేకపోతే చాలా వరకు 99% ఇబ్బంది పెట్టే గ్రహాలు అవి. ఆ కలయిక కూడా ఇబ్బంది పెట్టేదే. కొంచెం కడుపు నొప్పి లాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. రోడ్డు ప్రమాదాలకి కూడా కొంచెం అవకాశం ఉండేటట్టుగా ఉంటుంది. ఈ విషయాలలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. ఈ శని కుజుల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గురువుగారి యొక్క పంచమ దృష్టి చంద్రుడి మీద పడుతోంది. ఇది కూడా చాలా మంచి మానసికమైన దృఢత్వం కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే నవమ దృష్టి శనిగారి మీద పడుతూ తన రాశి మీద కూడా పడుతూ గురువుగారు ఇక్కడ అత్యంత శుభకరమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి వారం అనే చెప్పాలి ఈ వారం. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రకేతుల కలయిక అంత మంచిది కాదు. అది వివాహ జీవితంలో కానీ, అలాగే స్నేహితుల మధ్య ఆ స్నేహం విషయంలో కానీ, బంధువుల మధ్య బంధుత్వం విషయంలో కానీ చాలా జాగ్రత్తలుగా ఉంటూ ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా పరిహారాల విషయంలో మటుకు తప్పనిసరిగా ఏ రాశికి చెప్పే పరిహారాలు ఆ రాశికి చేసుకొని ప్రశాంతమైన జీవితము, అభివృద్ధికరమైన జీవితము పొందవలసిందిగా మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి చేస్తూ రాశి ఫలాల్లోకి వెళ్దాము. ముందుగా మేషరాశి. మేషరాశికి ఈ వారం రోజుల కాలము కూడా 4 గ్రహాల యొక్క శుభ ఫలితాలు ఉన్నాయి. తృతీయ స్థానంలో రవిగారు బాగున్నారు, చతుర్థంలో శుక్ర బుధులు బాగున్నారు, అలాగే లాభస్థానంలో రాహు బాగున్నారు. లాభాల బాటలో ఉంటారు, అందులో సందేహం లేదు. మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి శనిగారికి కొంచెం తైలాభిషేకం చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే వ్యసనాల పాలు కావద్దు, ధనము ఎక్కువగా ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రయాణాల విషయంలో కూడా చాలా అధిక వ్యయ ప్రయాసలకి
ఓర్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబ జీవితంలో ఒకపాటి ఓర్పు అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల సహాయ సహకారం చాలా చాలా బావుంటుంది. మాతృవర్గ రీత్యా చాలా బావుంటుంది. ధనాదాయాలు బావున్నాయి. స్థిర చిరాస్తుల వృద్ధి బావుంది. అర్ధాష్టమంలో ఉంటూ ఉన్నప్పటికీ గురుగారి యొక్క సంచారము ఉచ్చ స్థానంలో ఉన్నందువల్ల కీడు లేని విధంగా ఉంటుంది. అంటే మేలు జరుగుతున్నట్టే మనం భావించాలి. అలాగే స్థిర చిరాస్తుల వృద్ధికి కూడా మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఒక సుఖవంతమైన జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజెప్తున్నాను. అలాగే విద్యార్థులు చాలా బావున్నారు. స్త్రీలు చాలా బావున్నారు. సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. రుణభారాలు అలాంటివన్నీ గూడా కొంచెం ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే లాభాల బాటలో ఉంటారు. ఇది విచిత్రమైన పరిస్థితి. ఒక పక్క ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి. ఇంకో పక్క లాభాల బాటలో ఉన్నారని చెప్తూ ఉంటారు. ఇంకొక పక్క రుణభారాలు అవి ఎక్కువవుతున్నాయా? తక్కువవుతున్నాయా? అన్నట్టుగా ఉంటాయి. ఏ పరిస్థితులనైనా మీరు సమర్థవంతంగా వాటిని పరిహరించుకోగలరు. చక్కగా వాటికి ఎదురీది సమస్యల్ని తగ్గించేసుకోగలరు. ఇవన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి విషయాలుగా మీకు గోచరిస్తాయి. అంత మానసిక ధైర్యం ఉంటుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. అలాగే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా చాలా బావుంది. ప్రశాంతమైన జీవితంతో ఉన్నారు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా కొంచెం కాయకష్టం ఎక్కువ అని చెప్పొచ్చు. ఉద్యోగరీత్యా బావుంది. వ్యాపార రీత్యా బావుంది. అనేక విధాలుగా మేషరాశికి ఈ వారం బానే ఉంది అని చెప్పి తెలియజేస్తూ, ఇక మార్పుల విషయంలోకొచ్చినట్టయితే చంద్రుడు కూడా లాభస్థానంలోకి వచ్చి అనేక విధాలుగా లాభాల బాటలో ఉన్నారు. కాకపోతే ఈ చంద్ర రాహువుల కలయిక అనేది అంత మానసికమైనటువంటి సంతోషానికి దారి తీయదు కాబట్టి, అస్థిమితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి యోగా చెయ్యండి. ఇది చెప్పదగ్గ సూచన. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము పంచమ స్థానంలోకి వెళ్ళింది. సంతాన రీత్యా కొంచెం అనుకూలవంతమైన కాలమే కానీ, వారాంతంలోకి వచ్చేటప్పటికి ఈ అనుబంధాల విషయంలో ఎవరితోటైనా గానీ వాళ్ళు ప్రేమికులు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అవ్వచ్చు, లేదా తల్లిదండ్రి పిల్లలు అవ్వచ్చు. ఇలా ఏ రకమైన బంధాలైనప్పటికీ కూడా మీరు ఈ బంధాలని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళవలసిన అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. వాహన ప్రమాదాల విషయంలో గానీ, అలాగే స్త్రీల ఆరోగ్య విషయంలో గానీ ఓర్పు కలిగి ఉండండి. కొంచెం ఔషధ సేవ అవసరమైతే తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ, ఇంటి ఇలవెల్పుని పూజించండి. శని కుజ స్తోత్రాలు పారాయణ చేయండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. మరింత అనుకూలవంతమైన కాలం మీకు ఉంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః.